ఈరోజు జూన్ 2 ట్యూస్డే. మనకి ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ నిన్నటి క్లోజింగ్ తో పోల్చుకుంటే 67 పాయింట్ డౌన్ చూపిస్తుంటది. కారణాలు వచ్చేసరికి యుఎస్ ఇరాన్ మధ్య టెన్షన్స్ ఇంకా పూర్తి క్లియర్ అవ్వలేదు. ఆ పీస్ స్టాక్ ఏదైతే ఉందో అది ఇంకా జరగట్లేదు. దాని కారణంగా మార్కెట్స్ ఫియర్కి లోనవుతున్నాయి. దానికి తోడు మన క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతూ ఉంది. క్రూడ్ ఆయిల్ పెరిగే కొద్దీ మన ఇండియాకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మన మార్కెట్స్ హెవీగా ఫాలో అవుతున్నాయి. సో ఆ యుఎస్ ఇరాన్ మధ్య టెన్షన్స్ పూర్తి క్లియర్ అయ్యేంత వరకు మనకి ఆల్మోస్ట్ ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ పెరిగితే మనకి ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ హెవీగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. సో కేవలం యుఎస్ ఇరాన్స్ మధ్య ఉన్న టెన్షన్స్ కారణంగా మనకి ఎక్కువగా మార్కెట్ ఫాలో అవుతుంది. ఇంకా అలాగే ఆ యుఎస్ ఇరాన్ దాని కారణంగా మన ఎఫ్ఐఎస్ కూడా భారీగా అమ్ముతున్నారు. సో ప్రజెంట్ అయితే ఈ రోజు మార్కెట్ హెవీగా ఫాలో అవడానికి మెయిన్ రీజన్స్ ఇవి. సో మరి ఈ రోజు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, తర్వాత ఎలా క్లోజ్ అవుతుందో సాయంత్రం 3:30 తెలుసుకుందాం. సో ఈ ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే నెగిటివ్గా చూపిస్తుంది. ఇవి కారణాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే ఫాలో అవ్వండి.